హాయ్ హలో నమస్తే నేను మీ రసూలేన్ ఖాన్ ఆస్ట్రోన్యూమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్. అందరికీ అర్థమై ఉంటుంది నా బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ చూసిన తర్వాత మిస్ వరల్డ్ 2025 దీని గురించి మనం ఈరోజు అనాలిసిస్ చేయబోతున్నాము. నెంబర్లు మనల్ని ఏ విధంగా ఫాలో అవుతాయనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. దీనికి మించిన ఎగ్జాంపుల్స్ ఇంకా కంటిన్యూ ఎన్నో వస్తూ ఉంటాయి. మీకు ఆల్రెడీ ప్రీవియస్లో కూడా నెంబర్స్ మనల్ని ఏ విధంగా ఫాలో అవుతుంటాయి, ఆ నెంబర్స్ మనకి లక్ ఇస్తుందా లేకపోతే బ్యాడ్ లక్ ఇస్తుందా అనే దాని గురించి కూడా మనం చాలా సందర్భాల్లో చెప్పుకోవడం అనేది కూడా జరిగింది. సో ఈరోజు మనము ఈ విషయం గురించి తెలుసుకోబోతున్నాము. న్యూమరాలజీకి మిస్ వరల్డ్కి సంబంధం ఏంది అని చాలా మందికి డౌట్ కూడా రావచ్చు. సో ఇక్కడ అంతా నెంబర్ల మాయ. లైఫ్ ఇస్ ఏ నెంబర్ గేమ్ ఆల్రెడీ మన హ్యాష్ ట్యాగ్లో ఉంటుంది. సో ప్రతి ఒక్కరి లైఫ్లో నెంబర్ తోటే ముడిపడి ఉంటుంది, పేరుతోటే ముడిపడి ఉంటుంది. సో ఇక్కడ జరుగుతున్న సిచ్యుయేషన్స్ కూడా మనం ఏ విధంగా అనాలిసిస్ చేయబోతున్నాం, నెంబర్లు మనల్ని ఏ విధంగా ఫాలో చేయబోతున్నాయి అనే దాని గురించి కూడా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సో దీని కొరకు నేను లైవ్గా ఏది కూడా వితౌట్ ప్రూఫ్ లేకుండా నేను ఏది మాట్లాడానని మీకు బాగా తెలుసు. ఏది ఉన్నా కూడా క్లారిటీగా క్లియర్గా ఉండాలన్న ఒక ఉద్దేశం, నా ఉద్దేశంతో నేను ఈ బోర్డు ద్వారా, అంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కదా. బ్లైండ్గా చెప్పడం కాదు, మనం ఏదైనా ప్రాక్టికల్గా చూపిస్తామని మీకు బాగా తెలుసు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నెంబర్స్ మనల్ని ఏ విధంగా ఫాలో అవుతాయి, ఆ నెంబర్స్ అనేటివి ఏ విధంగా చూపిస్తాయి అనే దానికి కూడా ఈరోజు మీకు క్లియర్గా ఇక్కడ చూపించబోతున్నాను. మిస్ వరల్డ్ 2025 మనం చూసుకున్నట్లయితే ఇయర్ ఏమొస్తుంది, ఈ ఇయర్ వచ్చేసి మనకి 2025 అంతే కదా. సో టోటల్ చేస్తే ఎంత వస్తుంది, 2 + 0 + 2 + 5 = 9 కదా. సో మార్స్ అంతేనా, ఎగ్జాక్ట్గా. ఇప్పుడు ఇది జరగబోతుంది కూడా. ఇక్కడ చూడండి మీ కళ్ళ ముందు 72 మిస్ వరల్డ్, అంటే మిస్ వరల్డ్ 72ది జరుగుతుంది. అంటే 7 + 2 అంటే అగైన్ 9 నెంబర్. ఇక్కడ చూడండి నెంబర్ల మ్యాజిక్, నెంబర్ల పవర్ అనేటివి, నెంబర్లు మనల్ని ఏ విధంగా ఫాలో అవుతాయి. ప్రతి వ్యక్తికి ఇండివిజువల్ నెంబర్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఆ నెంబర్లు మిమ్మల్ని పాజిటివ్ వైపు, పాజిటివ్ ఉన్నప్పుడు పాజిటివ్ వైపు, నెగిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ వైపు తీసుకువెళ్ళడం అనేది జరుగుతుంది. అది మనం ఎప్పుడైతే ఇన్డెప్త్గా స్టడీ చేస్తూ అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రమే ఇవన్నీ మనకు తెలుస్తాయి. అంతేగాని అందరికి ఓవరాల్గా సేమ్ నెంబర్స్ అనేటివి ఉండడం అనేది జరగదు. సో ఇక్కడ ఇది 72. సో ఇది ఎక్కడ జరిగింది, ఇది జరిగిన స్థలం మనం చూడాలి కదా. ఇది జరిగిన లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లోనే కదా. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. లొకేషన్ వచ్చేసి నెంబర్లు ఏ విధంగా ఫాలో అవుతున్నాయని చెప్పుకోవడానికి దీనికి మించిన బెస్ట్ అండ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది హైదరాబాద్, HYDERABAD అంతే కదా. ఒకవేళ కనుక నేను ఏమైనా రాంగ్ క్యాల్కులేషన్ చేస్తే మీరు కూడా బాగా క్యాల్కులేట్ చేసుకోండి. హైదరాబాద్ యొక్క వాల్యూ ఎంత, 5145212114. సో టోటల్ చేస్తే ఎంత వస్తుంది, 5 1 + 6 10 15 20 25, టోటల్ 25, 7 వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. టోటల్ హైదరాబాద్ యొక్క నెంబర్ 25 అంటే 7. ఎగ్జాక్ట్గా ఈ మిస్ వరల్డ్ స్టార్ట్ అయింది ఎప్పటి నుంచి, ఎగ్జాక్ట్గా మీరు చూడండి 7వ తేదీ నుంచే స్టార్ట్ అయింది. 7వ తేదీ డేట్. సో అగైన్ వచ్చేసి ఎన్ని రోజులు జరిగిందో తెలుసా, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఎగ్జాక్ట్లీ 7వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరిగింది. 31 టోటల్ ఎన్ని డేస్ తెలుసా, అగైన్ 25 అంటే మళ్ళీ అగైన్ 7 నెంబర్, అంటే ఎగ్జాక్ట్గా 25 డేస్
ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరిగింది అంటే అగైన్ 7 నెంబర్. సో మన హైదరాబాద్కి 7 నెంబర్కి కనెక్షన్, అదే విధంగా మిస్ వరల్డ్కి దీనికి కనెక్షన్. ఇప్పుడు 5వ నెంబర్కి 9వ నెంబర్ అంటే ఈ ఇయర్ వచ్చేసి 9వ నెంబర్ వస్తుంది. ఎగ్జాక్ట్గా 72 మిస్ వరల్డ్ నడుస్తుంది. సో వీడి వరకు ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది. కానీ ఫైనల్ డే మనం ఇక్కడ చూసుకోవాలి. ఈ ఫైనల్ డే అనేది ఎప్పుడు జరిగింది, ఇది కూడా ఇంపార్టెంట్ కదా. సో నెంబర్లకు ఇక్కడ ఎంత కనెక్షన్ ఉంది అనేది ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. ఇక్కడ చూడండి డేట్ కూడా ఫైనల్ జరిగింది 31 మే 2025. అంటే 31 అంటే 3 + 1 ప్లస్ మే అంటే 5వ తేదీ ప్లస్ 2025 టోటల్ మనం చేయాలి కదా. సో డేట్ వచ్చేసి 4, తర్వాత డేట్ మంత్ ఇయర్ టోటల్ చేస్తే ఎంత వస్తుంది, డేట్ వచ్చేసి 4, మంత్ వచ్చేసి 5, ఇయర్ వచ్చేసి 9. అగైన్ 9 నెంబర్ అనేది ఇక్కడ వస్తుంది. సో మీకు ఇక్కడ ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది. అంటే 9 నెంబర్ ఇయర్ నెంబర్ వచ్చేసి 9, తర్వాత వచ్చేసి మనకి వచ్చేసి 72వ మిస్ వరల్డ్ కాంపిటీషన్ జరుగుతుంది. అగైన్ 9 చివరి రోజు అంటే ఏ రోజు వాళ్ళకి ప్రైజ్ ఇస్తున్నారు, కిరీటాన్ని వాళ్ళకి ఇది ఇస్తున్నారు అనే దాన్ని కూడా 31వ తేదీ 5వ నెల 2025 సంవత్సరం. అంటే డేట్ మంత్ ఇయర్ టోటల్ చేస్తే అగైన్ 9 నెంబర్ అనేది రావడం అనేది ఇక్కడ జరుగుతుంది. సో వీడి వరకు మీకు క్లియర్ అయి ఉంటుంది. నెంబర్స్ ఏ విధంగా మనల్ని ఫాలో అవుతున్నాయి, నెంబర్స్ వల్ల ఏమి జరిగింది ఇక్కడ మనం చూసుకోవాలి కదా. విన్నర్ ఇక్కడ చూడండి, విన్నర్ వచ్చేసి థాయిలాండ్కి సంబంధించిన మోడల్. ఈమె పేరు కూడా మనం ఇక్కడ చూసుకోవాలి కదా, సుచిత స్వాంగ్ శ్రీ. సో ఈమె యొక్క నేమ్ నెంబర్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. చూసినట్లయితే ఈమె యొక్క డేట్ ఆఫ్ బర్త్ని కూడా మనం తీసుకోవాలి కదా. ఈమె ఎవరు ఇంతకి, ఫస్ట్ ఈమె యొక్క డేట్ ఆఫ్ బర్త్కి మన నెంబర్స్కి ఏంది, ఈమెకే రావడానికి కారణం ఏంది, ఈమెకే అదృష్టం వరించడానికి కారణం ఏంది అనేది కూడా ఇక్కడ మనం చూడాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఈమె యొక్క డేట్ ఆఫ్ బర్త్ 2, తర్వాత మంత్ వచ్చేసి 9th మంత్, ఇయర్ వచ్చేసి 2003. అంటే 2 + 9 + అగైన్ 5. సో టోటల్ చూడండి, బర్త్ నెంబర్ 2, డెస్టినీ నెంబర్ 7. చూసారా మ్యాజిక్ ఎలా జరుగుతుందో, 7వ నెంబర్ ఎలా అట్రాక్ట్ చేస్తుందో, 7వ నెంబర్ ఎంత వైబ్రేషన్ ని క్రియేట్ చేస్తుందో అనేది ఇక్కడ మనకి తెలిసిపోతుంది. సో అగైన్ ఈమె లక్కీ పీరియడ్ లో ఉంది. ఇక్కడ కాంబినేషన్ 369 కాంబినేషన్ కూడా జరుగుతుంది. సో అదొక సీక్రెట్ మాత్రం నేను రివీల్ చేయను. సో ఆ కాంబినేషన్ అనేది నా యొక్క స్టూడెంట్స్ కి ఎక్కువ క్లారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అది కూడా మేజర్ పాయింట్. దీనిలో కొన్ని పాయింట్స్ కూడా ఉంటాయి, ఆ పాయింట్స్ కూడా చూసుకోవాలి కదా. సో ఈమె ఏ దేశానికి సంబంధించింది అది కూడా చూడాలి కదా. ఈమె వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చింది, థాయిలాండ్. సో ఈమె యొక్క నేషనాలిటీ వచ్చేసి థాయిలాండ్కి సంబంధించింది. ఈమె యొక్క థాయిలాండ్ మనం చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ఈమె వచ్చేసి అంతేనా, థాయిలాండ్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి కదా, ఆమె ఏ దేశం నుంచి వచ్చింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే థాయిలాండ్ నేమ్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేద్దాం. 4, 5, 1, 1, 3, 1, 5, 4. సో టోటల్లీ మనం క్యాలిక్యులేట్ చేయాలి కదా. ఇక్కడ నేనేమి మ్యాజిక్ చేయట్లేదు, ఏమి చూపించట్లేదు. ఒరిజినల్గా మీరు గూగుల్లో కూడా మీరు వెళ్ళి సెర్చ్ చేసుకోవచ్చు. నేను ఏదైనా ప్రాక్టికల్గా చూపిస్తాను, మీకు కూడా బాగా తెలుసు. 9, 10, 15, 20, 24. సో తన యొక్క సీక్రెట్ ఇక్కడనే ఉంది. 369 కాంబినేషన్ ఇక్కడ బాగా జరుగుతుంది.
మనం 3కి 6కి పడదు. ఈ స్టోరీ కాకమ్మ కథలు వద్దు మనకి. రియాలిటీ ఏదున్నా కూడా రియాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి 7 నెంబర్ అంటే ఈమె యొక్క లైఫ్ లో 7 అండ్ 9 అనేది చాలా ఇంపార్టెంట్ అయిన నెంబర్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఈమెకే కాకుండా త్రూఅవుట్ ఆడ జరిగిన సంఘటనలు అంటే ఆడ జరిగిన సిచ్యుయేషన్స్ కూడా ఈ 7 అండ్ 9 కాంబినేషన్ లోనే ఎక్కువగా జరిగాయి అనేది కూడా మనం ఇక్కడ చూడవచ్చు అన్నమాట. సో ఈమె యొక్క పేరును కూడా మనం క్యాలిక్యులేట్ చేద్దామా ఒకసారి. ఈమె పేరును కూడా క్యాలిక్యులేట్ చేద్దామా. 3 6 3 5 1 4 1 తర్వాత 3 5 6 1 5 3 3 2 1 అంతేనా. సో టోటల్ 9 10 18 19 23. సో ఫస్ట్ నేమ్ వచ్చేసి 23 మీద ఉంది. 8 14 15 20 20 25 26 27 28 29. సో సెకండ్ నేమ్ వచ్చేసి 29 మీద ఉంది. సో టోటల్ ఎంత వస్తుంది? 9 1 3 12. సో అగైన్ ఈమె యొక్క నేమ్ నెంబర్ కూడా 7 మీదకి రావడం జరిగింది. చూడండి మీ కళ్ళ ముందే ఉంది 7 నెంబర్ యొక్క ఇంపార్టెన్స్. ఈమెకి 7 నెంబర్ ఏ విధంగా ఫాలో అవుతుంది అనేది కూడా ఇక్కడ మీ కళ్ళ ముందే చూపిస్తున్నాను. నేను ఏదో అబ్రకదబ్రా చూపించట్లేదు, ఇలా చాలా మంది చూపిస్తారు. సో ఏదైనా ప్రాక్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నా యొక్క సిరీస్ లో చూసుకోవచ్చు. సో తర్వాత వచ్చేసి మనం ఆమె ఒక్కదాన్ని కాదు కదా, రన్నర్ అప్ సెకండ్ ప్రైజ్, సెకండ్ వచ్చిన వాళ్ళని కూడా మనం ఇక్కడ చూద్దాం. సో ఈమె కూడా చూసుకున్నట్లయితే ఈమె యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉందా లేదా అనేది చూద్దాం. సో ఈమె యొక్క డేట్ ఆఫ్ బర్త్ మనకి సో ఈవిడనే సెకండ్ రన్నర్ అప్ మాజా కల్జదా అంట, పోలాండ్ కి సంబంధించిన ఆవిడ. ఈమె యొక్క డేట్ ఆఫ్ బర్త్ ని మనం చూద్దాం. ఈమె యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు బాగా అబ్జర్వ్ చేయండి. నేను ఎక్కడి నుంచో తెచ్చి చూపించట్లేదు, గూగుల్లోనే మీరు కూడా బాగా చూసుకోవచ్చు. ఈమె యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా 7. ఇక్కడ చూడండి 7 నెంబర్ ఉంది కదా, నేనేమి తీసుకొచ్చి నేను పెట్టలేదు కదా. 7 తర్వాత 4th month 2023. ఈమె కూడా 2023లో పుట్టింది. అంటే 7 బర్త్ నెంబర్, డేటు, మంత్, ఇయర్ టోటల్ చేస్తే కూడా ఎంతో వస్తుందో మనం చూద్దామా. అగైన్ 7 నెంబర్ ఇక్కడ చూడండి, బర్త్ నెంబర్ 7, డెస్టినీ నెంబర్ కూడా 7. సో ఈడ కూడా మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది 7 నెంబర్ యొక్క ప్రభావము హైదరాబాద్ మీద. హైదరాబాద్ లో వాళ్ళు వచ్చారు, ఎగ్జాక్ట్ గా 7వ తేదీకే స్టార్ట్ అయింది. అదే విధంగా ఎగ్జాక్ట్ గా 25 days ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. అగైన్ 7 నెంబర్ అవ్వడం అనేది కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు అన్నమాట. సో ఈమె చూడండి, ఈమె యొక్క నేషనాలిటీ కూడా మనం చూసుకుందాం, పోలాండ్ కి సంబంధించింది. సో ఈమె యొక్క పోలాండ్ కి సంబంధించింది, అది కూడా ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దామా. ఆమె యొక్క పేరు, తర్వాత వచ్చేసి ఆమె ఏ దేశానికి సంబంధించిందో. 8 7 3 1 5 4. సో టోటల్ చేస్తే 19 24 28 28. సో ఈమె యొక్క నేమ్ నెంబర్ ని కూడా మనం క్యాలిక్యులేట్ చేద్దామా. 2 3 1 1 4 1. సో ఇక్కడ వచ్చేసి 5 6 7. చూడండి ఫస్ట్ నేమ్ 7 నెంబర్ మీద వచ్చింది, తర్వాత 5 6 7 8 9 10 11 12. సో టోటల్ గా ఎంత వచ్చింది? 19. 1కి ఇక్కడ కూడా 1. ఆమె యొక్క దేశం వచ్చేసి ఆమె పేరు నేమ్ నెంబర్ కూడా 1వ నెంబర్ మీదకి రావడం అనేది జరిగింది. ఇక్కడ వచ్చేసి 1కి 2కి 4 7. ఇది ఒక ఫ్యామిలీ ఆఫ్ నెంబర్స్ యాజ్ పర్ న్యూమరాలజీ ప్రకారం. మీరు ఇన్ని రోజులు చూస్తున్న న్యూమరాలజీ వేరు. ఒరిజినల్ న్యూమరాలజీ అనేది ఎప్పుడైనా కూడా వీటికంటూ ఒక ఫ్యామిలీ 2 and 7
మిర్రర్ ఆఫ్ ఇమేజెస్ అంటాం. అంటే మనం యొక్క మూనికి కేతువుకి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. మనం మిర్రర్ లో మన ఫేస్ ని మనం ఏ విధంగా రిఫ్లెక్ట్ కొట్టుకుంటామో అదే విధంగా వీరిద్దరి యొక్క స్వభావం అదే విధంగా ఉంటుంది. తర్వాత 1కి 4కు వీరిద్దరి మధ్య కూడా అవినాభావ సంబంధం అనేది అఫెక్షన్, లవ్ అండ్ అఫెక్షన్ అనేది అదే విధంగా ఉంటుంది. సో వీరి యొక్క తత్వాలు కలిసి ఉండడం ద్వారా ఈ 4 కూడా గ్రూప్ ఆఫ్ ఒక ఫ్యామిలీ మెంబర్స్ గా మనం చెప్పుకుంటాం యాజ్ పర్ న్యూమరాలజీ ప్రకారం. ఇదే జెన్యూన్ అయిన ఒరిజినల్ అయిన న్యూమరాలజీ. సో ఇప్పుడు ఒకటి అయిపోయింది కదా. సో ఇక్కడ ఏం మనకి సెకండ్ రన్నర్ అయిపోయారు కదా. ఇప్పుడు థర్డ్ రన్నర్ అప్ ని కూడా మనం క్యాలిక్యులేట్ చేద్దామా? థర్డ్ రన్నర్ అప్ ని కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుందో చూద్దామా? 1 6 2 5 3 1 5 తర్వాత 1 7 1 3 5 1 4. సో ఇక్కడ చూడండి 7 10 15 20 21. ఫస్ట్ నేమ్ నెంబర్ 21 మీద వచ్చింది. 7 8 9 12 17 18 19 20 22. సో టోటల్ గా వచ్చేసి 43. అగైన్ 7 నెంబర్ రావడం అనేది జరిగింది. అగైన్ ఇక్కడ మీరు చూసుకోండి, అగైన్ 7 నెంబర్. ఈ వీడ పేరు కూడా నేమ్ నెంబర్. ఎక్కడైనా మిస్టేక్ ఉంటే మీరు కూడా బాగా క్లియర్ గా క్యాలిక్యులేట్ చేసుకోండి, మీకే అర్థం అవుతుంది. సో అగైన్ నేను క్యాలిక్యులేట్ చేస్తాను. 7 8 9 14 17 18 19 20 23 సారీ 23 రావడం జరిగింది. 5 10 14 15 21 22 23 7 8 9 9 10 11 12 17 18 19 20 21 22. సో టోటల్ వచ్చేసి ఇక్కడ 2 వచ్చే 45 అంటే 9 నెంబర్ మీదకి రావడం అనేది జరిగింది. ఇక్కడ చూసారా? ఓవరాల్ గా మీరు ఇక్కడ తెలుసుకున్న విషయం ఏంటి అంటే 9వ నెంబర్ 7వ నెంబర్ అనేది ఈ మిస్ వరల్డ్ ని చూస్ చేసుకోవడానికి ఎక్కువగా దోహదపడింది అని మనం చెప్పుకోవచ్చు. 2025 టోటల్ 9, తర్వాత వచ్చేసి 72 కాంపిటీషన్ నడిచింది, అగైన్ 9. సో ఎక్కడ జరిగింది కాన్సెప్ట్? హైదరాబాద్ యొక్క నేమ్ నెంబర్ 7 వచ్చింది. సో ఓవరాల్ గా 7వ తేదీ స్టార్ట్ అయ్యింది. 25 రోజులు 7 వస్తుంది. తర్వాత వచ్చేసి డేటు మంత్ అంటే చివరి రోజు ఏ రోజు జరిగింది? అగైన్ 31వ తారీఖు అంటే 4కి తర్వాత 1కి అవినాభావ సంబంధం ఏ విధంగా ఉంది అనేది కూడా మనం చెప్పుకున్నాము. సో ఈ 4 డేట్ మంత్ తర్వాత ఇయర్ టోటల్ చేస్తే అగైన్ 4 and 9 కాంబినేషన్ లో జరిగింది అనేది కూడా ఇక్కడ మనకు తెలిసిపోతుంది. ఇదే ఓవరాల్ గా మన యొక్క న్యూమరాలజీ ప్రకారం అనాలిసిస్ చేసే పద్ధతి. మనల్ని నెంబర్లు ఏ విధంగా ఫాలో అవుతాయనడానికి ఇది ఒక పెద్ద ప్రూఫ్. సో ఎప్పుడైనా కానీ ప్రతి వ్యక్తికి ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది. ఆ ఇండివిజువాలిటీ మనం చెక్ చేసుకోవాలి. ఆ నెంబర్లు ఏ నెంబర్ని మనల్ని ఫాలో అవుతున్నాయి, అవి మంచి చేస్తున్నాయి చెడు చేస్తున్నాయని మీకు మీరుగా అబ్జర్వ్ చేసుకోండి, మీకే అర్థమవుతుంది. అంతేగాని నేను ఏదో నెంబర్ మీకు ఒక నెంబర్ ఇచ్చేస్తాను, ఓవరాల్ గా అందరూ ఒకటే నెంబర్ వాడితే అందరికి సేమ్ రిజల్ట్ ఇవ్వదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి. ప్రాక్టికల్ గా మీకు చూపించడానికే నేను ఈ బోర్డు కూడా తీసుకురావడం జరిగింది. సో ఇలాంటివి ఎంకరేజ్ చేయగలిగితే నాకు చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ ఎంకరేజ్మెంటే నాకు కావాలి. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ ప్రాక్టికల్ గా అనాలిసిస్ చేయడం, ప్రొడక్షన్స్ బిఫోరే మనం ఆల్రెడీ నా యొక్క క్రికెట్ ప్రొడక్షన్స్ కూడా నేను రెగ్యులర్ గా చేయడం అనేది కూడా జరుగుతుంది. తర్వాత చాలా వీడియోస్ సేమ్ పించ్ అంటే నెంబర్లు ఒకరికి సంబంధించిన నెంబర్లు ఇంకొకరికి ఏ విధంగా కలిసి వస్తాయనే దాని గురించి కూడా మనం చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.